తిరిగి రోజు వార్డులో తిరుగుతామంటారు అన్ని వార్డులలో 10 నిమిషాలు. మన కదిరికి ఇచ్చేస్తున్నారు. ఆ రోజున మనకందరూ కూడా పీవీఆర్ గ్రాంట్లో కానీ లేదా మార్కెట్ యార్డ్లో కానీ మనకు ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా కదిరి రూరల్ మండలం మాత్రమే అక్కడ ఉంటుంది. కాబట్టి మనం కూడా అందరము అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి రాబోయే ఎలక్షన్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా, ఏ విధంగా మనం ఎలక్షన్ చేసుకోవాలా, ఏ విధంగా మక్కులన్నని మంచి మెజారిటీతో లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే కూడా పట్టణంలో మరీ ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మనం ఎట్లా కృషి చేయాలని చెప్పేసి మనందరం ఆలోచన చేసేదానికి, అందరం ఒక చోట కలిసేదానికి బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మనుషులను తీసుకొని మీ సైన్యం అందరినీ తీసుకొని వాళ్ళని కూడా మనము సిద్ధం చేయాలా, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. కాబట్టి మనమందరం కూడా పాల్గొని సభను విజయవంతం చేసి మన మహబూలన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. కాబట్టి మీ సూచనలు సలహాలు మీ విలువైనటువంటి సందేశాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనమందరము ఆ సమావేశానికి హాజరై ఆ సమావేశంలో మనం కూడా పాల్పంచుకొని మనము అక్కడ ఆయన ఇచ్చే సందేశాన్ని విని తర్వాత వచ్చేసి మన కార్యాచరణ ఏమి, రూరల్లో ఏమనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆయన మనకు అర్బన్లో కూడా ఇక్కడ కూడా టౌన్లో కూడా ఏమని చెప్తే కూడా మనకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏమంటే మనము రూరల్లో కలిసినామని కాదు, టౌన్ అనేది మళ్ళీ పెట్టుకుంటాం. వాడు అనేది అది కూడా కొంచెం జరుగుతుంది. ఆయనతో మాట్లాడేకి ఒకరోజు మనం టౌన్లో కూడా పెట్టుకుంటాము. టౌన్ కూడా ప్రతి వాడు 10 నిమిషాలు తిరిగే విధంగా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నాము. ఆయనతో మాట్లాడుతున్నాము. మినిస్టర్ గారు వచ్చి ఆ రోజు ఒక రోజు ఇస్తే టౌన్ది కూడా మనము అందరం వార్డులలో కూడా ఆ విధంగా మనం వచ్చేసి ప్రతి వార్డులో ఆయనకు రిసీవ్ చేసే విధంగా మనము సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అందరూ అది కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి. మనం ఎట్లా చేయాలా, ఆయనకు స్వాగతం పెట్టపడగల, మనం ఎట్లా ఆయనతో మనం అది మమేకమై మరి ప్రతి వార్డులో ఆయనకు మనం ప్రచారంలో ఎట్లా చేయించుకోవాలా అనేది మనం అందరము వాళ్ళ వార్డు వాళ్ళు ఎవరెవరైతే వార్డు ఉన్నారో వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జ్లు అందరూ అది కూడా ఒక మనసులో పెట్టుకొని ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశము. మొటికపల్లి నుంచి ఒక బైక్ ర్యాలీగా పోయి ఆయన స్వాగతం పిలుచుకుంటే కూడా మనకు బాగా ఉంటుంది. టౌన్లో కూడా ఒక పబ్లిసిటీ అవుతుంది. ఆ పక్క వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఒక దడ పుట్టించాల. మనము ఊరికే పోయి వచ్చేది కాదు, దానికి తగ్గట్టుగా మనం చేసే తప్ప ఆ టీడీపీ వాళ్ళకి ఇది కావడం లే. మీరు ఇంకా ఇది కాలే అది కాలని బయట మన మీద లేనిపోనివన్నీ చేస్తున్నారు. అవన్నీ లేదు. అది ఏమనేది మనం ఆ రోజు చూపిస్తే మన వైఎస్ఆర్ పార్టీకి కదిలో బ్రహ్మాండంగా ఉంది అనేది నిరూపించాలంటే మనమందరం ఆ రోజు కలిసి ముటికపల్లి నుంచి దాన్ని జోరు చూపించాల. అప్పుడు కానీ మీద ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అర్థం కాదు ఇది. అనుకొని అందరూ కలిసి మెలిసి అంతా ఆడికి పోయి పెద్ద 10 రోజుల ముందు సిద్ధం సభ జరిగింది మన అనంతపురం రాప్తాడులో. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా కదిరిలో కూడా మన గౌరవనీయ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రంగారెడ్డి గారు వస్తున్నందు సందర్భంగా కదిరిలో కూడా మనము ఒక నియోజకవర్గంలో సిద్ధం సభ మా దగ్గర చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను మన మక్బూల్భాయ్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కదిరి రూరల్ మండలము మరియు కదిరి మున్సిపాలిటీ నుంచి మనమందరము మన మురళీ అన్న గారు చెప్పినట్లు బైక్ ర్యాలీతో పాటు ఆ యొక్క సభలో పాల్పంచుకొని సక్సెస్ చేయాలని తెలుసుకుంటున్నాను. అదేవిధంగా అవతల తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు క్యాండిడేట్ కూడా నిర్ణయించకుండా పోతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 1 నెల ముందే మన సౌమ్యులు అందరితో కలిసిపోలిసిపోయే వ్యక్తి, మంచి ధైర్యవంతుడు, ప్రతి ఒక్క కార్యకర్తకి పలకరిస్తూ ఇంకా మనకు ఎమ్మెల్యే కాక ముందే కార్యకర్తలను వెన్నుదట్టి వాళ్ళ యొక్క పనులు చేసినటువంటి మహానుభావుడు మన మక్బూల్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమందరము ఈ యొక్క ఎన్నికలకు ముందు సిద్ధంగా ఉండి మక్బూల్ గారిని
మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. మరియు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనము అందరం సైనికుల్లాగా పోరాడి తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి మంత్రివర్యుల యొక్క ప్రోగ్రాం 3వ తేదీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనమందరము ఈ యొక్క సభను జయప్రదం చేసి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ అభిమానులకు, నాయకులు, కార్యకర్తలకు, అలాగే మా చైర్మన్ గారు, కౌన్సిలర్లకు, ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ గారికి నా యొక్క నమస్కారాలు. మనం లాస్ట్ టైం కదిరి మున్సిపాలిటీలో దాదాపుగా 9,000 దాకా మెజార్టీ వచ్చింది. ఈసారి మరింత పట్టుదలతో దాదాపు 12-13,000 దాకా చేస్తున్నాము. గత 2 సార్లుగా మనం వైఎస్ఆర్ పార్టీని మెజార్టీతో గెలిపించుకున్నాము. ఫస్ట్ టైం కూడా మనం మక్బూల్ సార్ను గెలిపించుకోవాల్సిందిగా మనమందరం ప్రత్యేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్సమాన్యం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలందరూ చెప్పారు. దయచేసి 3వ తేదీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వస్తున్న సందర్భంగా శోభిత పనులు చేయకోకుండా ఆయన ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఖచ్చితంగా మనం కదిరి ఎందుకు చూపించాలని చెప్పి నా చిన్న ముఖ్య ఉద్దేశము. స్టార్టింగ్ వస్తారు, కనపడతారు, మళ్ళీ ఎవరు కనపడరు. దయచేసి మక్కువలకు తోడుగా అందరూ ఉండాలని చెప్పి నా చిన్న సలహా. ఏమైనా మీ మనసులో అనిపించింటే క్షమించండి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలాము అలైకుం నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది కౌన్సిలర్లు ఒక చోట కూర్చుని ఉంటే ఏమైనా కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. కానీ ఇది కౌన్సిల్ సమావేశం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలనేది ప్రణాళిక చేసుకుంటున్నాము. దానికి మేము ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నామని ముందర పార్టీకి మేము తెలియజేస్తున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అసలు వచ్చే 3వ తేదీ అంటే ఆదివారం రోజు మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. దానిలో భాగంగా పొద్దునే 9 గంటలకు తనికల మండలము మరియు 10:30కు నల్ల చెరువు, కదిరికి 12-12:30 మధ్యలో కదిరి రూరల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఎక్కడ అనేది రేపు మధ్యాహ్నం వరకు మేమంతా కలిసి డిసైడ్ చేస్తాము. అది పీవీఆర్ గ్రాండ్ కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ లో చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆసరా ప్రోగ్రాం కానీ ఉంది. దాదాపు 8,000-10,000 మంది హాజరవుతారు. ఆ పీవీఆర్ గ్రాండ్ అది మనకు సరిపోతుందా, లేకపోతే మార్కెట్ యార్డ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చున్నారు. మున్సిపల్ సభ్యులు, వైస్ చైర్మన్ అందరూ ప్రతి ఒక్కరితో చర్చించి రేపు మధ్యాహ్నం వరకు మేము ఒక ఒపీనియన్కి వస్తాము. కాబట్టి మీరందరూ మీ వార్డుల నుంచి ఓటర్లను పిలుచుకొని వచ్చి మా పెద్దలకు మేము వచ్చే ఎన్నికల్లో ఎలా సిద్ధమైనాము, ముందర పార్టీకి మేము ఇప్పుడు అక్షర్ చెప్పినట్లు వాళ్ళకి ఎట్లా ఉచ్చలు పోయించాలా, మేము ఎలా తయారుగా ఉన్నామనేది ఒక సంకేతంగా మేము తెలపాల్సిందిగా, మరియు ఈ ప్రతి చిన్న విషయము ముఖ్యమంత్రి గారికి తెలుస్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 2 రోజుల ముందు విజయవాడలో నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అని. అక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. నాకు పక్కన పెట్టుకుని పోయి ఒకే ఒక మాట చెప్పినారు, కదిరి ఎలా ఉందనేది ఆయన చెప్పినారు. కదిరి చాలా బాగుంది, మీకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పినారు. అంటే కదిరి గురించి ఆయనకి చాలా అవగాహన ఉంది. పులివెందుల పక్కన ఆయన కాన్స్టిట్యున్సీ పులివెందుల పక్కనే కదిరి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తారనేది మేము చెప్పనవసరం లేదు. ఆయనకి చాలా బాగా అవగాహన ఉంది. కాబట్టి నేను ప్రతి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు, మన వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, వచ్చే ఎన్నికల్లో వారికి కౌన్సిల్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఎలా చేసుకున్నారు దానికన్నా ఇంకా బాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు కాదు, ఇప్పుడు కౌన్సిలర్లు అయిపోయినారు. వాళ్ళ సత్తా ఏమనేది ఆ వార్డులో తెలుసు. కాబట్టి ఇంకా ఇప్పుడు దానికన్నా ఎక్కువ మెజారిటీ తప్పకుండా తెస్తారని మరియు నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ రేపు రమ్మన్నాడు జరుగు సమావేశానికి ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో
ఓటర్లను పిలుచుకొని వచ్చి ఈ పెద్ద మీటింగ్కి విజయవంతంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి జగనన్నని ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీరందరూ ఏమేం చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంకా ఆయనకి బాగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున